హై హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఇస్ తారక్. టాలీవుడ్లో మినిమం గ్యారంటీ హీరోగా ఈ మధ్య ప్రూవ్ చేసుకున్న ఒక అప్కమింగ్ అండ్ ఎమర్జింగ్ స్టార్ అంటే కనుక సుహాస్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్తో బ్లాక్ బస్టర్స్ అందుకున్న ప్రొడక్షన్ హౌస్ అనగానే దిల్ రాజు ప్రొడక్షన్స్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ ఇద్దరి కలయికలో రాబోతున్న ఒక హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జనక అయితే కనుక మరికొద్ది రోజుల్లో మన ముందుకి రాబోతుంది. థియేటర్స్లో మనల్ని నవ్వుల పువ్వుల్లో ముంచెత్తబోతుంది. మరి ఈ సినిమా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మనతో మాట్లాడడానికి హీరో సుహాస్, అలాగే హీరోయిన్ సంకీర్తన ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ సుహాస్ గారు. హాయ్ అండి. హాయ్ సంకీర్తన, ఎలా ఉన్నారు? సార్ ఏంటి సార్, మీరు అందరూ ఏమన్నా రికార్డ్ కోసం ట్రై చేస్తున్నారా? సుహాస్ అనే హీరో అంటే అందరూ కొత్త డైరెక్టర్లను పరిచయం చేస్తారు, కొత్త హీరోయిన్స్ని పరిచయం చేస్తారు, కొత్త కాన్సెప్ట్లను ఎంచుకుంటారు, కాన్సెప్ట్ దాటి పక్కకి వెళ్ళరు అసలు. అంటే ఎలా ఇవన్నీ మ్యాగ్నెట్ ఏమైనా ఉందా మీ దగ్గర? పూజలు ఏమైనా చేస్తుంటారా మిగతా టైంలో? ఏం ప్లాన్ ఏం చేయలేదు బ్రో. డైరెక్టర్స్ క్రెడిట్ అంటే వాళ్ళ వల్ల కొంచెం. బట్ అంటే మన దగ్గరికి వచ్చే క్యారెక్టర్స్ ఇప్పుడు ఎలా అంటే ఒక 2 సినిమాలు ఇటు కొట్టంగానే 3వ సినిమా కమర్షియల్కి వెళ్ళిపోయే హీరోలు కూడా కొంతమంది ఉన్నారు. కానీ బట్ మీరేంటంటే ఒక దారిని నమ్ముకుని ఆ దారిలో వెళ్ళడం అనేది చాలా కష్టమైన టఫ్ జాబ్ యాక్చువల్లీ చెప్పాలంటే. సో ఎలా వెళ్ళగలుగుతున్నారు ఆ దారిలో? కథలను వెతుక్కుంటూ వస్తున్నాయి, వచ్చినట్లు ఎలా చూస్ చేసుకుంటున్నారు మీరు? క్రైటీరియా ఏం పెట్టుకుంటున్నారు? క్రైటీరియా కథ బాగుండాలని పెట్టుకుంటున్నాను అంతే అంతే అంతే. అంతేగాని ప్రొడక్షన్ హౌస్ కానీ మిగతా ఏమి పెద్దగా ప్రొడక్షన్ హౌస్ కూడా మంచి లక్కీగా దిల్ రాజు సార్ వచ్చారు. లాస్ట్ ఫిల్మ్ అంబాజీపేట గీతా ఆర్ట్స్ చేశారు. సో మంచి ప్రొడక్షన్ హౌస్ వస్తున్నాయి అండ్ కొత్త ప్రొడ్యూసర్స్తో కూడా చేస్తున్నారు. అయితే యాక్చువల్గా లాస్ట్ ప్రసన్నవదనం అయితే మాత్రం థియేటర్లో నాకు చూసిన సినిమా బ్రహ్మాండంగా నచ్చింది. బట్ అంటే ఇలాంటి కథలు ఎంచుకున్నప్పుడే అలాంటి రిస్కులు కూడా ఉంటాయి. ప్రసన్నవదనం అనేది బేసిక్గా చాలా హిలేరియస్ రెస్పాన్స్ ఉంది, చాలా కొత్త సబ్జెక్ట్ కదా. బట్ అలాంటి ఎంచుకున్నప్పుడు కొంచెం రిస్క్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. అది ఒక రకంగా ఎక్స్పెరిమెంట్స్ అవుతుంటాయి కదా. మరి ఈ జనక అయితే కనుక ఎలాంటి జోనర్, దీనికి ఏమైనా రిస్క్ ఫేసా లేదంటే కనుక ఒక టెంప్లెట్ ఫ్యాక్టర్ నమ్ముకుని వెళ్ళిపోవచ్చు? ఎలా ఉంటుంది సినిమా? కంప్లీట్ సేఫ్ జోన్లో ఉన్నానండి. జనక అయితే కనుక అనే సినిమా నవ్వుతానే ఉంటారు. నేను చాలాసార్లు చూశాను. మనం డబ్బింగ్ చేస్తున్నప్పుడు కూడా వెన్నెల కిషోర్ అన్నది రియాక్షన్ తర్వాత నేను డబ్బింగ్ చెప్పలేకపోతున్నాను నవ్వి రియాక్షన్స్కి. సో అంటే వెన్నెల కిషోర్ అన్న కానీ, ప్రభాస్ సీను అన్న కానీ, రాజేంద్ర ప్రసాద్ సారు, మురళీ శర్మ గారు, గోపరాజ్ సారు, సంకీర్తన బామ్మ క్యారెక్టరు, నవ్వుతూనే ఉంటామండి. నవ్వి 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 చాలా గట్టిగా నవ్వుకున్నా. అదే నమ్మకంతో ఫస్ట్ టైం ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ నేనే చేస్తాను. ఓ నైస్. అంటే కొత్త స్టెప్ అనమాట మీ జీవితంలో. అంటే సినిమాలోనేమో జనక అయితే కనుక ఫీజులు అవి ఇవి అన్నారు. సో మొత్తానికి ఈ లెక్కలన్నీ నేర్చుకున్నారు కాబట్టి పర్ఫెక్ట్ లెక్కతోటి ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్లో దిగుతున్నారు. అంటే స్క్రిప్ట్ అప్పుడే నమ్మకం అండి. అండ్ సినిమా చూసేసిన తర్వాత అడుగుదామా వద్దా దిల్ రాజు సార్ని అడగాలంటే ఏమనుకుంటారు ఏంటి అని అన్నా. తర్వాత సరే హీరో అవుతామని అనుకోలేదు, హీరోయిన్ అయిపోయాం కదా, అడుగుదాం ఒక మాట, ఏమంటారు చూద్దాం. ఇమీడియట్గా డన్ అయితే చేసేసాను. ఓకే ఓకే, ఫుల్ హ్యాపీగా. అంటే నాకు మీరు అడగడం అనే మాట గుర్తొచ్చిన తర్వాత ఏదో ఒక మాట గుర్తొచ్చింది. ఎవరో చెప్పారు మనకి ఏదైనా కావాలంటే అడగాలంట, అంతేగాని మనం మనసులో తెలుసుకుని ఎవరైనా నువ్వు ఇది అనుకుంటున్నావు కదా అని ఇచ్చేసేవాళ్ళు చాలా తక్కువ. ఒక దేవుడు తప్పించేవారు ఎవరు నాకు తెలుసు. అందుకనే ఉంటుంది అమ్మంది అడగనే పెట్టదు. అది ఇంతకుముందు మాట్లాడితే ఏంటంటే మీరు రెమ్యునరేషన్ ఏ విషయాలు మాట్లాడినా కొంచెం ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మాత్రం కొంచెం సినిమాకి షైన్ అవుతూ వస్తున్నారు ఆ విషయాల్లో కూడా. అంతే, అలవాటు అయిపోయింది. ఎస్. సంకీర్తన, వెల్కమ్ టు టాలీవుడ్. అంటే ఆల్రెడీ 2-3 సినిమాలతో వచ్చారు, బట్ ఈ సినిమాతో హిట్ కొట్టబోతున్నారు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి వెల్కమింగ్ చేస్తాం అనమాట. ఈసారి అందరికీ ఇంకా చెప్పక్కర్లే, ఇంట్రడక్షన్ అక్కర్లా, సంకీర్తన కదా అంటారు అనమాట. సో అంటే సుహాస్ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టే మినిమం గ్యారంటీ హీరో. ఆయన చూస్ చేసుకున్నారంటేనే ఒక కథ. ఇంకా దిల్ రాజు ప్రొడక్షన్ గురించి చెప్పేది ఏం లేదు, 50 సినిమాల నుంచి చూస్తూనే ఉన్నాం వాళ్ళు ఇచ్చే సినిమాలు. సో మరి ఇలాంటి సినిమాకి ఆపర్చునిటీ అనగానే ఈ 2 పేర్లు విని ఒప్పేసుకున్నారా, కథ కూడా విన్నారా? Yeah, both actually. When director told me about the story, he told like it's from Dil Raju Productions, and it's from Suhas is the male lead. Then I thought it's something special in this. So kada vinappudu and I really liked it. Tarvata audition జరిగిన తర్వాత సెలెక్ట్ అయింది. ఒక workshop and everything went. And I got into this movie and I'm so happy and blessed. Okay, Dil Raju Production to work చేయడం as working with Suhas and everything, so happy. Yes. మరి అయితే ఈ సినిమాలో జనక అవుతారా లేదంటే జస్ట్ ఓన్లీ అనుకుంటామేమో వరకునా? చూస్తే ఫ్లోలో భలే ఉంటుందండి. అంటే బేసిక్ ఎందుకంటే ఇంత మెచ్యూర్డ్ క్యారెక్టర్స్ చేయాలంటే కొంచెం ఆలోచిస్తారు. హీరోయిన్స్ అయితే ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఒక చంటి పెట్టేకి బాబు అని కానీ ఖచ్చితంగా ఆలోచిస్తారు కదా, అందుకే అడుగుతున్నాను యాక్చువల్గా. అదే కథ
ఆలోచించినదండి. కదా అంతవరకు అంతవరకు ఆలోచించినది. నవ్విస్తానే ఉంటుంది, గట్టిగా నవ్వుకుంటారండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఫుల్ నవ్వుకుంటారు, అదైతే గ్యారంటీ. అయితే లాస్ట్ టైం చూస్తే సుకుమార్ గారి అసోసియేట్ తోటి చేశారు సినిమా. మరి ఈసారి మళ్ళీ ఇంకో కొత్త డైరెక్టర్ తీసుకొస్తున్నారు, సందీప్ రెడ్డి. సో అంటే ఏంటి ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే దిల్ రాజు గారి దగ్గర నుంచి వచ్చింది కదా, లేకపోతే మీ దగ్గర నుంచి ప్రపోజలా? ఇక్కడి నుంచే వచ్చిందండి కదా. ఆయన నాకు తెలియదు, ఇట్లా ఫస్ట్ హర్షిత్ అన్న ప్రొడ్యూసర్ ఇలా కథ ఉంది డార్లింగ్ అంటే, అన్న నా దగ్గర ఇంకో కథ ఉందన్న, నా ఫ్రెండ్స్ ఉన్నారు, అది వినిపిస్తాను అని అన్నాను. సరే అయితే అది వింటాను, నీకోసం అది వింటాను, నా కోసం ఇది విన్నాను. ఇది వినిన తర్వాత ఇది చేసేద్దాం అన్న. అసలు చాలా అదిరిపోయింది. ఆయన అతను సందీప్ రెడ్డి బండ్ల అని సలార్కి రైటర్ ప్రశాంత్ సార్ దగ్గర. అమ్మో ఏంటి ఎట్లాంటిది చెప్తారో. సలార్ అనగానే మనకు ఆటోమేటిక్గా వస్తుంది కదా ఒక యాక్షన్. సలార్ అని వెంటనే మీరు కెమెరా కింద పెట్టుకోకండి, లో యాంగిల్లో, నాది వేరే కదా. ఫుల్ నవ్విచ్చారు. ఆయన బయట కూడా అలాగే ఉంటారు, బాగా నవ్విస్తారు, చాలా మంచి పర్సన్. అండ్ దీంతో ఆయనకి చాలా పెద్ద ఫ్యాన్స్ అవుతారండి అందరూ. మరి అయితే ఆయన దగ్గర పనిచేశారు అనగానే మీరు అన్నట్టు ఆయన ఒక లో యాంగిల్ ఆలోచిస్తాం, కెమెరా కింద పెట్టి పైకి లేపుతారు చెప్పేది. సో మరి అసలు ఇలాంటి కాన్సెప్ట్ చెప్పగానే ఏమనిపించింది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ పనిచేసి ఇలాంటి కథ చెప్పగానే ఆయన నేను నవ్వుకుంటానే ఉన్నానండి కంటిన్యూస్గా. ఏంటి ఎట్లా చెప్తున్నారు అసలు, ఆయన చెప్పే విధానం కూడా గట్టి గట్టిగా నవ్వుతానే ఉన్నాను. అదిరిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్. అంతకుముందు కొంతమందికి చెప్పారు, సో అది ఎందుకు వర్కౌట్ అవ్వలేదో, లక్కీగా నాకు మంచికే నా దగ్గరికి వచ్చింది ఫైనల్. మీకు అన్ని రాసి పెట్టి ఉంటున్నాయండి అలాగా. దేవుడు తినేవాడు ప్రతి మెతికి మీద రాస్తాడని ప్రతి సినిమా మీద మంచి మంచి సినిమాల మీద మీ పేరు రాసి పెట్టి ఉన్నాయి. లక్కీగా ఈ సినిమా నాకు ఇంకా కెరీర్లో మర్చిపోలేను సినిమా. మంచి ఇంకొక మంచి లీగ్కి తీసుకెళ్తుందని నమ్ముతున్నాను ఈ సినిమా. ఎస్ అంటే మీ కాన్స్టెంట్ ఎఫర్ట్స్ అనేవి కూడా మాకు కనిపిస్తుంది అనమాట. సినిమాకి మీరు కనబరుస్తున్న పరిణితి, ఎంచుకునే కథల విధానం, అది కూడా ముందు చెప్పినట్టుగానే. అయితే సంకీర్తన ఇంత ముందు అంటే ఒక మెచ్యూర్డ్ ఉమెన్ క్యారెక్టర్ అనగానే కొంచెం ఎవరికైనా కూడా ఒక చిన్న ఇది ఉంటుంది కదా మైండ్లో, దీని తర్వాత ఎలాంటివి వస్తాయి, మళ్ళీ అలాంటివి వస్తాయేమో, ఇలాంటి ఒక ఇది ఉంటుంది కదా. సో మరి మీకు ఈ కథ విన్న తర్వాత అలాంటివి ఏమి రాలేదా? Actually, I didn't feel anything because ఒక మంచి మూవీలో లైక్ యాక్ట్ చేయడం is something is blessed. So I didn't feel anything ఒక వైఫ్ క్యారెక్టర్ అని ఏం లేదు. మరి దీనికి మీ హోంవర్క్ ఏమైనా ఉందా, డైరెక్టర్ చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళిపోయారు? No, actually when I got selected to this movie, I think more than 10 days I got some workshop and everything. Okay. So ఒక క్యారెక్టర్ లో like to build up the character, dialogues అన్ని already we worked on it. So that actually it's worked on the location too. చాలా ఈజీగా. అయితే యాక్చువల్గా ఇప్పుడు మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంత రోజులో ఉందని మేము చూస్తున్నాం. అంజుముల్ బాయ్స్ కానీ లేదంటే ప్రేమలు కానీ బిగ్ బ్లాక్ బస్టర్స్ అన్నీ అక్కడి నుంచి వస్తున్నాయి అంటున్నారు కదా యాక్చువల్గా. సో మరి మలయాళం అయి ఉండి అక్కడ ఏం ట్రై చేయలేదా డైరెక్ట్గా? తెలుగు అంటే అంత ఇష్టమా ఇక్కడికి వచ్చారు డైరెక్ట్ ట్రైన్? అంటే ద లవ్ ఎనర్జీ ఈజ్ అన్లిమిటెడ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ దట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ అ లాట్. సో నాకు ఏమో ఐ లవ్ ద తెలుగు ఇండస్ట్రీ అండ్ ఎవ్రీథింగ్. But I already did one movie in Malayalam. I feel like more comfortable in Telugu. Yes sir, అండి వెల్కమ్ చేస్తూనే ఉంటాను ముందు నుంచి. అయితే సుహాస్, మీరు రీసెంట్గా మహారాజా టైంలో యాక్చువల్లీ విజయ్ సేతుపతి గారిని కూడా కలిశారు. అంటే బేసిక్ మిమ్మల్ని ఈ మధ్యనే కొంచెం ఓపెన్ అవుతున్నారు, అందరితో మాట్లాడుతున్నారు. బట్ విజయ్ సేతుపతి గారితో వచ్చి మీరు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే మేము అలా స్టిక్ ఆన్ అయిపోయి 40 minutes వింటూనే ఉన్నాం. అంత కంఫర్ట్ లెవెల్ ఎలా వచ్చింది ఆయనతోటి? ఆ ఇంటరాక్షన్ రీజన్ ఏంటి అసలు? ఆయన అంటే ఇష్టం. ఆయనతో ముందు ఆల్రెడీ క్యారవాన్లో కలిసాము, ఆయన కంఫర్ట్ చేశారు. అండ్ కంఫర్ట్ అంటే నాకు ఆయన కనపడితే కొన్ని క్వశ్చన్లు వేయాలని ఎప్పటి నుంచో ఉందన్నమాట. సో అంతా ఇంకా వాక్కుంటూ వెళ్ళిపోయాను అలాగే మాట్లాడేసుకుంటూ. చివరిగా అయిపోయింది, నా క్వశ్చన్స్ అయిపోయినాను లేస్తుంటే అదేంటి అప్పుడే అయిపోయిందా అంటున్నారు ఆయన. ఎంజాయ్ చేశాను. ఎంజాయ్ చేశారు. సో అంటే మనం ప్రతి దగ్గర నుంచి కొన్ని నేర్చుకుంటుంటాం కదా. మరి ఆ ఇంటరాక్షన్ తర్వాత మీలో వచ్చిన చేంజెస్ అంటే ఏంటి? కాన్ఫిడెంట్గా ఉండు, అంటే ఇట్లా కొన్ని ఇన్సెక్యూర్గా ఉంది అని చెప్తుంటే ఆయన కొన్ని చెప్పారు. సో ఎస్, ఓకే, అవన్నీ కూడా వర్కౌట్ చేసుకోండి అనిపిస్తుంది. అయితే ఈ సినిమాకి వచ్చేసరికి ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ లెజెండ్స్ కదా. ఒకసారి అంటే ఇంత ముందు కూడా మీరు సినిమాల్లో వేరే కలిసి చేసి ఉంటారు కదా, బట్ దీంతో ఏంటంటే మీకు ఎక్కువ ట్రావెల్ ఉంటుంది కదా, నేర్చుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది కదా. సో మరి వాళ్ళతో కలిసి పనిచేస్తున్నప్పుడు ఏమనిపించింది?
నాకు రాజేంద్ర ప్రసాద్ గారి ఫేవరెట్ హీరో. ఆయన ఫస్ట్ టైమే కలిశాను, ఫస్ట్ టైం వర్క్ చేశాను ఆయనతో, చక్కగా లంచ్ చేశాను, ఆయనే వడ్డించేవారు ఒకరోజు. సో నా ఎన్ని సినిమాలు చూసిన డైలాగ్ టు డైలాగ్ చెప్పేసేవాడిని. మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఆబ్వియస్లీ లెజెండ్స్తో చేస్తున్నప్పుడు చాలా నేర్చుకున్నాం. సో వెన్నెల కిషోర్ గారు కూడా ఈ సినిమాలో ఆల్రెడీ ఉన్న ఒక షాట్ అయినా కూడా ఆ టేజర్తోనే ట్రైలర్లో బాగా హిలేరియస్గా పండింది కదా. సో మరి ఆయనతో ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు? అంటే ఇంతకు ముందు అన్నారు మీరు ఆయన చెప్పిన తర్వాత నేను డబ్బింగ్ చెప్పడానికి కూడా కష్టపడ్డానని, మరి యాక్ట్ చేసినప్పుడు ఎలా ఉండేది? నా వల్ల కాలేదండి అసలు. షూటింగ్లో ఎంత కంట్రోల్ చేసుకున్నాను నువ్వు. సినిమాలో వెన్నెల కిషోర్ అన్న గురించి చాలా గట్టిగా మాట్లాడుకుంటారు, చాలా గట్టిగా నవ్వించాడు అన్న. ఓకే. అయితే మొత్తానికి టోటల్గా హిలేరియస్గా ఉండబోతుంది అనమాట. యాక్చువల్గా ఎమోషన్ కూడా ఉంటుంది, బట్ చాలా గట్టిగా నవ్వుతారు. ఓకే, బట్ ఇప్పటి వరకు మాకు వచ్చిన కంటెంట్ అంతా కూడా ఓన్లీ హిలేరియస్గానే అనిపిస్తుంది. అంటే ఎమోషన్ అంటే ఎలా వర్కౌట్ చేశారు? అదే ఎమోషన్స్ చెప్పకూడదు, రివీల్ చేయకూడదు అనమాట. యా, అయితే యాక్చువల్గా సుహాస్తో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు హీ సో కామ్, హీ సో క్యూట్ ఇలా చెప్తా ఉంటారు. మరి మీరేం చెప్తారు? అదే సేమ్. అంతేనా? అంటే కాపీ పేస్ట్ ఏముండవా? He's as an actor, as a person, he's pure. అంటే లొకేషన్లో కూడా he's very supportive, hard working, dedicated person. చాలా సపోర్ట్ చేశాను till the first day till now కూడా. లైక్ సో మరి మీకేమన్నా లంచ్ ఆఫర్ చేయడం అలాంటివి ఏం చేశారా? చేయలేదా? ఇంటికి తీసుకెళ్ళడం, లంచ్ పెట్టడం అలాంటివి ఏం చేయలేదు? తీసుకెళ్ళారా? లేదు, తీసుకెళ్తారు. మళ్ళీ ఒకళ్ళు తీసుకెళ్ళిపోయారు అనుకోండి, ఒక హీరోయిన్ తీసుకెళ్ళిపోయారు అనుకోండి. సో మరి అయితే యాక్చువల్గా ఇదేంటంటే నిజ జీవితాలు చాలా దగ్గరగా ఉండే కదా జనక. అయితే కనుక మీరు ఆల్రెడీ జనక అయిపోయారు రియల్ లైఫ్లో. మరి అది రిలేట్ చేసుకుంటే చూసినప్పుడు ఏమనిపించింది ఈ సినిమా? నాకు అందుకే స్పెషల్ అండి. నా రియల్ లైఫ్ ఈ సినిమా ప్యారలల్గా వెళ్ళినాయి షూటింగ్ అప్పుడు. ఓకే, సో అందుకు బాగా కనెక్ట్ అయ్యాను. మరి అంటే మీ బాబుతో ఉన్న స్పెషల్ మూమెంట్స్ అన్నీ ఉంటాయి కదా. సో మరి ఎలా అనిపిస్తుంది అంటే ఈ పేరెంట్ హుడ్ అనేది ఎలా అనిపిస్తుంది మీకు? రాను అంటే చాలా స్పెషల్ అండి. ఎంజాయ్ చేస్తున్నాను, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఫస్ట్ కిడ్ కదా, సో బాగుంది. టైంకి సరి కుదరట్లేదు కానీ బట్ ఎంజాయ్ చేస్తున్నాను అన్నట్టు. అంటే మీరు ఉన్న దాంట్లో తెలిసి వర్క్ లైఫ్ ఈ లైఫ్ రెండు బ్యాలెన్స్ చేసుకునే అతి కొద్ది మందిలో మీరు కూడా ఉన్నారేమో అనేసి. అంటే ఎక్కడి వరకు వచ్చాడు బాబు ఇప్పుడు స్టేజ్? 7 months. గుర్తుపట్టడం, రాగానే నవ్వడం, అవన్నీ ఎంజాయ్ చేస్తున్నాను. ఇవన్నీ ఎంజాయ్ చేస్తున్నారు. సంకీర్తన అంటే యాక్చువల్గా సినిమాకి కూడా ఏంటంటే మన ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా, ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క రకంగా ఇది చేస్తారు. సో సందీప్ రెడ్డి గారితో చేసినప్పుడు అంటే మీకు ఏంటి, ఎలా అనిపించింది ఆయనతో వర్క్ చేయడం అనే ఎక్స్పీరియన్స్ అనేది? అంటే ఐఎమ్ ఆల్సో ఏ డైరెక్టర్, యాక్టర్. అంటే వాట్ ఎవర్ వాట్ డైరెక్టర్ సీస్ హీ నోస్ కదా వాట్ యాక్టర్ ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అని తనకి బాగా తెలుసు. సో ఐఎమ్ ఏ డైరెక్టర్, యాక్టర్, అండ్ Sandeep sir to work చేయడం is something I want to say biggest thanks to him, because he is something like very special person to me. అంటే he is చాలా మంచి హెల్ప్ చేశారు నాకు లైక్ షూటింగ్లో టైంలో. he is a hyper active person అండి ఫుల్ సెట్లో. in second you will have fun in set. సో మూవీ కూడా అలాగే. ఆయన వైబ్ ఎలా అయితే ఉందో మూవీలో కూడా రియల్ లైఫ్ వైబ్ సినిమాలో కూడా ఉంది. అంటే మరి ఇప్పుడు మీరు ఇన్ని సార్లు చూసానని చెప్తున్నారు, దిల్ రాజు గారు చూస్తుంటారు కదా, ఆయన దగ్గర నుంచి ఒక మాట వచ్చిందంటే అది ISI స్టాంప్ లాగా. మరి ఆయన ఏమన్నారు సినిమా చూసిన తర్వాత? అందరూ కాన్ఫిడెంట్, కాన్ఫిడెంట్, బట్ ఒక మాట అని ఉంటారు కదా మీ పర్ఫార్మెన్స్ గురించి, చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేశాను అని చెప్పి. సో గ్రేట్. I mean Suhas and Vennela Kishore sir combo is very superb in the movie. Yes. అయితే విజయ్ బుల్గాని బేబీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు కదా. సో పెళ్ళం మీద సాంగ్ అనేది చాలా రేర్గా వస్తుంటాయి మన తెలుగు సినిమాల్లో. సో మరి ఇవి కూడా రిలేట్ అయినాయేనా? అవునండి, అన్ని రిలేట్ అయినాయి. అందరూ రిలేట్ అవుతారు. అంటే మొగుడు బెల్లమనే కదా అందరూ రిలేట్ అవుతారు. ఎస్. అయితే మరి లాస్ట్ టైము మీ వైఫ్ ఒక కంప్లైంట్ ఉంది మీ మీద అన్నారు. యాక్చువల్గా మీరే చెప్పారు, అది రొమాంటిక్ సీన్స్ అంటే బాగా చేయొచ్చు కదా, ఎందుకు అలా మునిసిపోతాం అని అన్నారు. మరి ఈ సినిమా కొంచెం ఫ్రీ అయ్యారా? లేనే లేవా? అంటే ఇందులో వైఫ్ అండ్ హస్బెండ్ కదా, వైఫ్ అండ్ హస్బెండ్ అంటే నీకు రొమాన్స్ ఉంటుంది కొంచెం. ఓకే, ఫ్రీ అయ్యారు కొంచెం. సినిమాకి అయితే మారుతున్నారు యాక్చువల్గా. సో ఓవరాల్గా అంటే చూస్తే కనుక ఇప్పుడు హర్షిత్ రెడ్డి వీళ్ళ ప్రొడక్షన్ బలగం తర్వాత ఏంటంటే ఇది కూడా ఒక అంటే ప్రతి సినిమా కూడా
అందరూ ఐస్ ఉండేలా ఉంటారు అనమాట యాక్చువల్గా. ఎప్పుడెప్పుడు వస్తుందా మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి చూద్దాం అనే ఇదిలా ఉంటుంది. ప్లస్ దట్టు వినాయక చవితికి వస్తుంది కదా. సో జనక అయితే కనుక ఏం ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు జనాలు థియేటర్కి? ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి. మౌత్ టాక్ కూడా గట్టిగానే వస్తుంది. ఎంటర్టైన్మెంట్, నవ్వుకోవడానికి రావచ్చు. చక్కగా మంచి ఎమోషన్ ఉంటుంది, ఫుల్ నవ్వుకుంటారు, గట్టిగా నవ్వుకుంటారు. గట్టిగా నవ్వుకుంటారు. సో పండగ పూట ఎలాంటి ప్రశాంతంగా పొద్దున్నంతా పూజ చేసుకుని సాయంత్రం అంతా హ్యాపీగా నవ్వుల విందారు. సూపర్ సినిమా చేసే సుహాస్ అంటారు. సో మరి మీరు ఏం చెప్తారు జనక అయితే కనుక గురించి? జనక అయితే కనుక సేమ్ లైక్ ఫన్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం. సో ఎవ్రీవన్ విల్ ఎంజాయ్. సో ఇట్స్ September 7th ఇస్ రిలీజ్ అవబోతుంది. సో అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. అమ్మాయికి ఫ్యాన్స్ అయిపోతారు. అమ్మాయి ఫ్యాన్స్ అయిపోతారా? మీకు ఆల్రెడీ ఫ్యాన్స్ ఉన్నారు. నా ఫ్యామిలీ, నా వైఫ్ కానీ నా ఫ్రెండ్స్ కానీ అందరూ ఆల్రెడీ సంకీర్తనకు ఫ్యాన్స్. అవునా? ఎందుకు? ఒక్క పాటకే నేను కొన్ని చూపిస్తుంటాగా సీన్స్. బాబా ఎంత బాగుంది అని. మా వైఫ్ అయితే ఇంకా అసలు తన ఇంటికి తీసుకురా, నాకు అసలు భలే ముచ్చటగా ఉంది. మా ఫ్రెండ్స్ అందరూ కూడా అమ్మాయి అదిరిపోయిందిరా అమ్మాయి. మీరు ఫ్యాన్స్ అయిపోయారు ఆల్రెడీ. మీరు ఉడికిస్తూ ఉంటారా కొంచెం వాళ్ళని? ఏం లేదా? ఓకే. మొత్తానికి అయితే ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే మీరు అంటే ఈసారి ఎక్స్పెరిమెంట్ అనేది కూడా లేదు. ఒక ఆల్మోస్ట్ హిట్ కొట్టేసినట్టే యాక్చువల్గా. అలాంటి కంటెంట్తోనే వస్తున్నారు కాబట్టి ఇది బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని చెప్పి. అంటే మీ గ్రోత్ సినిమాకి చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మనం కొంతమందిని చూసి మాట్లాడతాం, ఒక రవితేజ గారు, ఒక విజయ్ సేతుపతి, ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకుంటుంటాం. స్వయంగా కష్టపడి పనికి వచ్చారు, ఎలాంటి ఇది లేకుండా అని చెప్పేది. సో అలాంటి లిస్ట్లో మీరు కూడా నెక్స్ట్ యాడప్ అవుతున్నారు అనమాట. మీరు అన్నట్టుగానే బిగ్ లీగ్, ఇంకో లీగ్లోకి మారుతున్నారు. దట్టు డిస్ట్రిబ్యూషన్లోకి ఎంటర్ అవడం అంటే నాట్ అన్ ఆర్డినరీ థింగ్. సో మొత్తం మీ గ్రోత్ చూస్తుంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా మంది ఇన్స్పైర్ అయ్యి రావచ్చు అనమాట ఇండస్ట్రీకి. థ్యాంక్ యూ సో మచ్. యా. సో జనక అయితే కనుక హిట్ ఖచ్చితంగా అవ్వాలి కనుక ఇంకా దానికి లేదు కనుక